ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమ్ సమాజ్వాదీ పార్టీ పెబ్బ అఖిలేష్ యాదవ్ సారు పని కట్టుకొని మరీ హైదరాబాద్కు వచ్చిండు. నందీనగర్లో ఉన్న కేసీఆర్ సారు ఇంటికి పోయిండట. అగో మాజీ సీఎం కేసీఆర్ సారు ఫామ్ హౌస్లో ఉత్తగానే పొద్దు గడుపుతున్నాడు అంటారు. నందీనగర్ పోయి ఎవరిని కలిసిండు ఏం కథ అంటారా చూడండి. చూసిండ్రా, కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సారు అఖిలేష్ యాదవ్ సార్ను కొత్త పెళ్లి పిల్లగాని కదా పెళ్లి మండపంలకు పెళ్లి పిల్ల తరపోలు ఎదురుకబోతున్నట్టు ఎదురుంగొచ్చి ఎదుర్కొని మర్యాదలు మంచిగానే చేసినట్టు అనిపిస్తలేదు. శాలవ కప్పి చేతుల లక్ష్మీ నరసింహస్వాముల వారి బొమ్మను కూడా పెట్టిండు. ఇట్లా మర్యాదలు ఒడిచినాక శానసేపే మాట్లాడుకుండ్రు. అసలైతే కారు పార్టీ పెబ్బ కేసీఆర్ సార్ను కలుద్దాం అనుకుంటున్నా అని అఖిలేష్ యాదవ్ సారు అనగానే మరి పెద్ద మనిషి జర పానం బాగలేక ఫామ్ హౌస్ కాడనే ఉంటున్నాడు. ఇప్పుడు పోతే కలుస్తాడో లేడో, మరి మళ్ళొచ్చినప్పుడు పక్కా కలుస్తాడని కేటీఆర్ సార్ ఇట్లా అన్నాడా అంటే అనకుండా ఊకుంటాడా అనే ఉంటాడు కావచ్చు. అటెనక సిక్కి కేటీఆర్ సార్ బయటకు వచ్చి ఇట్లా అనుకొచ్చిండు ఆ ముచ్చట గుడి నుండి. మాతో కలిసి నడిచిన పెద్దలు శ్రీ అఖిలేష్ యాదవ్ గారు ఈరోజు హైదరాబాద్కు వచ్చారు. వచ్చినప్పుడు వారు పెద్దలు కేసీఆర్ గారిని నేను కలవాలి, తప్పకుండా వారి ఆశీర్వాదం తీసుకోవాలి అని సంప్రదించినప్పుడు కేసీఆర్ గారు తప్పకుండా మళ్ళీ తొందరలో కలుసుకుందాం, మరి ఈసారి మా పార్టీ నాయకులు అందరూ కూడా మీకు స్వాగతం చెప్తారు అంటే వారు స్వయంగా నాకు స్వాగతం చెప్పడం కాదు, నేనే వస్తాను మీ దగ్గరికి అని చెప్పి ఇవాళ ఇక్కడ కేసీఆర్ గారి ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి. అయ్యా కేటీఆర్ సారు, మరి ఓ మాజీ సీఎం అయిన అఖిలేష్ యాదవ్ సారు హైదరాబాద్కు వచ్చి కేసీఆర్ సార్ను కలుస్తామంటే మరి ఇప్పుడు కేసీఆర్ సారు ఎందుకు కలవలేదు సారు? మొన్నటి సంది సారు పానం చక్కగా ఉంటలేదు, మొత్తానికి శాతం అయితలేదు, చేతుల సపోర్ట్ లేకుండా బయటకు రానికే బాధ అవుతుందని అంటారు. మరి అది ఇట్లా నిజమేనా? అధికారం పోయినాక పబ్లిక్ ను కలుసుడు లేదు, ఇప్పుడు ఇట్లా బయట రాష్ట్రాల మాజీ సీఎంలు వచ్చిన టైం సమయం లేదన్నట్టు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలియస్ కేసీఆర్ సారు ఏం చేస్తున్నట్టు? మరి కేసీఆర్ సార్ పానం బాగుందా బాగలేదా? ఆయనకి ఏమైందో జర ఎరక చేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఎలిసిపోతున్న గులాబీ కండువాలు మోసే కార్యకర్తలు మొత్తము గుండెల నిండా బాధపడుతురట. మీరు ఓ పారి కేసీఆర్ సార్ గురించి క్లారిటీగా చెప్పి ప్రజలకు కాకున్నా కానీ మీ కార్యకర్తల కన్నా భరోసా ఇయ్యండి అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు.